రోజు నిఖిలేష్ వాళ్ళ స్కూల్లోని యాన్యువల్ డే సెలబ్రేషన్స్. హలో అండి. సో ఇప్పుడైతే మనకి అమెజాన్లోని అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే రన్ అవుతుంది. బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో మీకేమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను చూపించబోయే కలెక్షన్స్ ఏంటి అంటే, నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఐ షాడో ప్యాలెట్స్ విచ్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ అవి ఎలా ఉంటాయో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మేబిలిన్ నుంచి న్యూడ్ కలెక్షన్. సో మీకు కొంచెం న్యూడ్ టైప్లో కావాలి అనుకుంటే ఈ ప్యాలెట్ ట్రై చేయండి. ఎనీవే నేను లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా, ఇందులో మనకు అంతా గ్రే, వైట్, న్యూడ్స్ అండ్ అవుటర్ కార్నర్లో డార్క్ వేసుకోవడానికి ఒక 3 డార్క్ కలర్స్ అండ్ 2 షిమ్మరీస్ అండ్ బేస్కి కూడా ఇచ్చారనమాట. ఈ ఒక్క ప్యాలెట్ చాలు, చక్కగా మనం హ్యాపీగా ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ద 24K న్యూడ్స్ మేబిలిన్ అనమాట, మేబిలిన్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పింక్ టైప్లో కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. ఎన్కే నుంచి బర్త్డే కేక్ అనే ఒక ఇది వస్తుంది అనమాట. సో ఇందులో మనకి మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. కొంచెం పార్టీ వేర్, కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా రెడీ అవ్వాలనుకుంటే ఈ ప్యాలెట్ ట్రై చేయండి. ఇందులో మనకి పింక్, పర్పుల్స్, రెడ్స్, బ్లూ, అన్ని ఎల్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఈ సింగిల్ ప్యాలెట్ చాలు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ స్విస్ బ్యూటీ నుంచి ఇంకొంచెం కలర్ఫుల్ టైప్ తీసుకొచ్చి ఇది 08 నెంబర్ 8 అనమాట. ఇందులో కూడా మనకి మంచి కలర్స్, పాపప్ కలర్స్ ఉంటాయి. ఇందులో కూడా పార్టీ వేర్, కొంచెం ట్రావెలింగ్కి అట్లా వెళ్ళేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ కలర్స్ ట్రై చేయొచ్చు. గ్రీన్, పింక్, ఆరెంజ్, బ్రౌన్, బ్లూ అన్నీ ఉన్నాయి. అంటే సింగిల్ చాలు మనకి, ఇది ఒక్కటి కలర్ఫుల్గా చాలు. సో దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ ఐ షాడోస్ మీ అందరికీ తెలుసు కదా, మంచి పే ఆఫ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ స్విస్ బ్యూటీ నుంచి ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాలెట్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఇందులో మనకి ఆల్ కలర్స్ ఆఫ్ షిమ్మర్స్ ఉంటాయి. సో షిమ్మర్స్లోని డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్యాలెట్ మీరు ట్రై చేయాల్సిందే. ఆరెంజ్, పింక్, గోల్డ్, వైట్, షాంపెయిన్, సో ఇలా రకరకాల షిమ్మర్స్ అన్నీ కూడా పార్టీ వేర్కి ఏ కలర్ కాంబినేషన్లో కావాలనుకుంటే ఆ కలర్ మీరు చక్కగా వేసుకోవచ్చు. అంటే షిమ్మర్ లేనివి మ్యాట్ ఉన్నవి తీసేసుకొని ఇలాంటి ఒక ప్యాలెట్ పెట్టుకుంటే ఎనీ ఐ షాడోకి కరెక్ట్ మ్యాచింగ్ షిమ్మర్ అనేది వేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఇవే ఉంటాయి, ఈ కలర్సే ఉంటాయి షిమ్మర్స్లోని మ్యాచ్ చేసుకోవాల్సింది. అండ్ దీని పే ఆఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ మేకప్ రెవల్యూషన్ నుంచి ఇది ఒక ప్యాలెట్. సో దిస్ ఈజ్ ఫ్లాలెస్ 4 అనమాట. సో మొత్తం అన్నీ కూడా ఉంటాయి, పింక్స్, న్యూడ్స్, బ్రౌన్స్, డార్క్ కలర్స్, పర్పుల్. సో ఇది కూడా మంచి ప్యాలెట్, చాలా బాగుంటుంది, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి బాగా ఎక్కువ యూజ్ చేస్తుంటాను అనమాట. లాస్ట్ ఒక 2 బ్లషెస్ ఉన్నాయి, మా ఫేవరెట్ బ్లషెస్. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి. సో నైకా నుంచి ఈ 2 బ్లష్, ఇది ఒక బ్లష్ డియో ఉంటుంది నైకా నుంచి. దిస్ ఇస్ మై ఫేవరెట్. సో లైట్ కావాలంటే లైట్ అండ్ డార్క్ విత్ 2 బ్లంచెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నైకా చీజీ నుంచి బ్లష్ డియో అనమాట ఇది. సో మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఓంబ్రే అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో మనకి లైట్ పింక్ను షాంపెయిన్ కాంబినేషన్ కదా, ఇది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే పే ఆఫ్ కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ బట్ మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవడం మంచిది, ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి అమెజాన్లోని. సో లింక్స్ కింద ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, ఇప్పుడు వరకు ఒక
హడావిడిగా నడిచిందనమాట మా ఇంట్లోని. అండ్ ఈరోజు లిక్లేష్ వాళ్ళ స్కూల్లోని యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో ఫైనల్లీ నాకైతే ఖాళీ దొరికిందనమాట. లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి నేను లేను, షూటింగ్లో ఉన్నాను. వాడు ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట, ఇయర్ నువ్వు లేకపోతే అస్సలు అవ్వదని చెప్పేసి. అలా అని చెప్పి వాడు ఏమైనా పెద్ద యాన్యువల్ డేకి ఏమైనా చేస్తున్నాడు అంటే ఏమో డ్యాన్స్ అని అన్నాడు, అది కూడా గుంపులో గోవిందంలాగంట. చూద్దాం, పాప ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, మొత్తానికి ఏదో యాక్టివిటీలో చేస్తున్నాడు కాబట్టి ఐమ్ హ్యాపీ. ఏదో ఒక యాక్టివిటీలో అట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి చిల్డ్రన్స్. సో మావాడైతే ఏదో మంచి డ్యాన్స్ గ్రూప్లోని పార్టిసిపేట్ చేస్తున్నాడు. మేమైతే మంచిగా రెడీ అయిపోయాను నేను ఇప్పుడు. సో వీఆర్ సో ప్లాన్స్ అనమాట ఈరోజు ఈవినింగ్ అంతా. సో టుడే ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. చక్కగా ఇప్పుడు 4 o'clock అయింది, వాళ్ళకి 4:30కి అలాగా యాన్యువల్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను, మంచిగా ఇట్లా బుట్టలు పెట్టుకొని. ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్, ఇది నేను బయట షాప్లో తీసుకున్నాను, ఐ థింక్ సౌత్ ఇండియా ఎక్కడ అనుకుంటాను. వెరీ బ్యూటిఫుల్, నాకైతే చాలా బాగా నచ్చింది, వెరీ కంఫర్టబుల్. అండ్ ఎస్, నేనైతే రెడీ అయిపోయాను. అండ్ నా చేతిలో ఏంటి అనుకుంటున్నారా, వాడు ఎక్స్ట్రా బ్యాగ్ ఒకటి పట్టుకెళ్ళాడు అనమాట. అందులోని ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి, టవల్ ఒకటి అట్లా పట్టుకెళ్ళాలి. వాడు మర్చిపోయింది ఒక ప్యాంట్ అండ్ ఒక స్కార్ఫ్ ఎక్స్ట్రా పెట్టాను. ఏమో అక్కడికి వెళ్ళాక వాడికి ఏం నీడ్ ఉంటుందో తెలియదు కదా, సో అందుకని చెప్పి. సో లెట్స్ స్టార్ట్. యాజ్ అ మదర్గా నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో అక్కడ చాలామంది కలుస్తారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, లిక్లేష్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరం కలుస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కొంచెం పక్కకు వస్తే మంచిగా ఫుడ్ స్టాల్ ఉన్నది, బ్యూటిఫుల్ ఫుడ్ స్టాల్ కూడా పెట్టారు. ఏవో బెటర్ చూసాను. నేనైతే ఏం తినలేను, ఎందుకంటే ఆయన బాగా చూద్దాం, నేను తినగలిగేది ఎవరు వాళ్ళు చేసి డిస్ప్లేలో ఏం లేదు. వాళ్ళు ఎక్కువ మంది కదా, చాయ్ సో స్వీట్ కార్న్, పాప్కార్న్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొనుక్కొని తినుకుంటూ హ్యాపీగా మనం ఈవినింగ్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇంకా కలవడానికి వస్తే లేదు, బట్ ఈ కట్టెస్ కట్టారు కదా, లోపల ఉన్నారు మొత్తం పిల్లలందరూ. అందులో మాకు పేరెంట్స్కి వెళ్ళట్లేదు. వన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు తీసుకెళ్ళాలి. అండ్ ఇదొకటి అల్లరి చేయడానికి ఇదొకటి పెట్టండి, అంత అల్లరి తినడానికి కాదు. బాగుంది, కానీ వెయిటింగ్ పర్ఫార్మెన్స్ కోసం. గ్రూప్ పర్ఫార్మెన్స్ కదా, ఇప్పుడు మా టాస్క్ ఏంటంటే ఆ గ్రూప్లో వీడు ఎక్కడున్నాడు, సేమ్ డ్రెస్, సేమ్ మేకప్ కూడా ఉంటుంది. వాడికి అసలు మేకప్ అంటే నచ్చదు. అంత పర్ఫార్మెన్స్ అయ్యాక వాడిని అడగాం, అది అస్సలు నచ్చదు మేకప్ అంటే. వాడికి మేకప్ కూడా ఉంటుంది.
సో అక్కడ యాన్యువల్ డే అన్నీ అయిపోయిన తర్వాత వి జాయిన్ ఫర్ డిన్నర్ అనమాట. సో అందరు ఫ్యామిలీస్ వచ్చాము, ఒక 3 ఫ్యామిలీస్ రెగ్యులర్గా కలిసే ఫ్యామిలీస్ అనమాట. సో ఇంతకుముందు మేము పాతింట్లో ఉండేటప్పుడు వీళ్ళు మాకు బాగా క్లోజ్. సో అందరూ ఫ్రెష్ అవుతున్నారు, రాగానే నేను మీకు చూపిస్తాను. సో అగో అందులో ఒకడు మావాడు కూర్చొని ఉన్నాడు. వాడికి కెమెరా అంటే భయం అంట. ఐ థింక్ కెమెరా వాడిని కిల్ చేస్తుందేమో. ఎందుకు భయం కెమెరా అంటే నీకు? ఏమోనా, ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? ఏం భయం ఉండదు, కెమెరా నిన్ను ఏమనదు. నువ్వు హాయ్ చెప్తే నువ్వు హాయ్ అనే చూపిస్తుంది, ఇంకా వేరేలా చూపించదు. ఓకేనా? హాయ్ చెప్పు. నీ పేరేంటి చెప్పువా? కెమెరా శ్రీహాన్, మావాడు ఫ్రెండ్ అనమాట. నువ్వు పరిచయం చేయి. మొత్తానికైతే మంచిగా డిన్నర్ చేసాము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని. యాక్చువల్గా పిల్లలందరూ ఒకటే స్కూల్ అనమాట. వాడి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్, మేము కూడా అట్లా చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అయ్యాము. మొత్తానికి వ్లాగ్ అయితే ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఐ హోప్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. చేస్తే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.